అనేటువంటిది జరిగింది. వారికి సరిపడా బెంచెస్ అనేటువంటి లేకపోవడం వల్ల మీకు 2 సార్లు కలిసి విన్నవించుకోవడం అనేటువంటిది జరిగింది. దీనికి మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా లెటర్ ఇవ్వడం, వారి ద్వారా కూడా మీకు ఈ చెయ్యాలనేటటువంటి భావన ఏర్పడడం ద్వారా మాకు పిల్లలందరికీ కూడా కావలసినటువంటి డెస్కులు సప్లై చేసినందుకు మీ ఎగ్జిబిషన్ సొసైటీ వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా విద్యాశాఖ అధికారికి మరియు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్లందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఇదే విధంగా తర్వాత కూడా ఏదైతే అవసరం పడ్డప్పుడు ఫర్దర్లో కూడా మరియు సహాయపడతారని మరొకసారి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ విన్నవించుకోవడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ. సొసైటీ వైస్ ప్రెసిడెంట్ నరసింహులు గారు, రమేశ్చందర్ రెడ్డి గారు, లక్కంరెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ వినోద్ కుమార్ మరియు భక్తవచనం యాషర్ ఆనందరావు గారు మరియు విద్యార్థులకు, ఈ హెడ్ మాస్టర్ సాయిరెడ్డి గారికి మా ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున మీరు సాయిరెడ్డి గారు వచ్చి తర్వాత ఎమ్మెల్యే సూర్యనారాయణ గారి ఒత్తిడి అంటే రికమెండేషన్ తోటి తర్వాత మాతోటి కూడా కలిసి ఆయన ఈ విద్యా సంస్థ పరిస్థితిని వివరించినాడు. అందుకోసమే మొట్టమొదటి ప్రియారిటీ ఈ హై స్కూల్ని తీసుకొని ఇంచుమించు 3 లక్షల రూపాయల ఫర్నిచర్ని మేము ఈ విద్యా సంస్థకు డొనేషన్గా ఇచ్చినాము. తర్వాత ఇక ముందు కూడా ఇస్తా పోతాము. తర్వాత మాకు ఏదైనా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎక్కడన్నా చాలా ఇదున్నా కానీ డిఓ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాము. తన కూడా చెప్తున్నాడు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటే దానికి కూడా మేము సహకరిస్తాము. మేము మా ఎయిమ్స్ విద్యా సంస్థలకే సాయం చేసేది ఎగ్జిబిషన్ సొసైటీ స్థాపించబడింది. దీనికి ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి వచ్చిన డిఓ గారికి మా సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. గౌరవనీయులైనటువంటి ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ రాజేశ్వర్ గారు, వైస్ ప్రెసిడెంట్ నరసింహ గారు, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ హెడ్ మాస్టర్ సాయిరెడ్డి సార్ గారు, ఉపాధ్యాయ బృందము, విద్యార్థులు అందరికీ కూడా శుభోదయం. ఈరోజు నిజామాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యం లోపల 75 బెంచీలను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నిజామాబాద్కు సరఫరా చేయడం అనేటటువంటి జరిగింది. చాలా మంచి కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టడం జరిగింది. మన జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలకు ఎగ్జిబిషన్ సొసైటీ చాలా సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఏ పాఠశాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమైతే ముఖ్యంగా ఈ బెంచీలను సరఫరా చేస్తూ ఉన్నారు. అన్ని దానాల కంటే కూడా ఈ విద్యాదానం చాలా అద్భుతమైనటువంటిది. పిల్లలకు మౌలిక సదుపాయాలు ఉన్నట్లయితే మంచి విద్య అందుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. నేను గతంలో కూడా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేసినప్పుడు కూడా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కూడా మా ఇందిరాకరణ్ రెడ్డి సార్ యొక్క ప్రయత్నం వలన మా గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కులాంగన్ ఉంటుండే దానికి కూడా వాళ్ళు గతంలో కూడా సరఫరా చేయడం అనేటటువంటి జరిగింది. దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి కూడా అన్ని పాఠశాలలు కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ వాళ్ళు ఈ ఫర్నిచర్ను సరఫరా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సొసైటీ సెక్రటరీ గారికి మరియు ప్రెసిడెంట్కు, వైస్ ప్రెసిడెంట్కు,
సభ్యులందరికీ కూడా జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ హెడ్ మాస్టర్ వచ్చిన తర్వాత కూడా ఈ పాఠశాలకు అవసరమైనటువంటి అన్ని మౌలిక వస్తువులను కల్పించడం లోపల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వస్తువులను కల్పిస్తూ ఉన్నారు. మీరు చూశారు, గతం ఇక్కడ ఒకటి స్టేజ్ని కన్స్ట్రక్షన్ చేయడం కానీ, మళ్ళీ కలరింగ్స్ వేపియడం కానీ, తర్వాత టాయిలెట్స్, ముఖ్యంగా ఇక్కడ టాయిలెట్స్ ప్రాబ్లం అనేటటువంటిది ఉండే ఎమ్మెల్యే గారిని సంప్రదించి, గౌరవ కలెక్టర్ గారిని సంప్రదించి ఇక్కడ టాయిలెట్స్ బ్లాక్స్ను 11 లక్షల రూపాయలతో టాయిలెట్స్ బ్లాక్స్ను కూడా శాంక్షన్ చేయించుకున్నాడు. ఈ విధంగా మౌలిక వసతులను కల్పించడంలో కూడా ఎంఈఓ గారు కూడా చాలా అద్భుతంగా కృషి చేస్తున్నారు. ఎంఈఓ గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. స్టేజ్ అండ్ టాయిలెట్స్ కట్టించడానికి కోసము సారు కూడా విరాళాలు కూడా జిల్లా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. అందరి యొక్క సహకారం ఉంటేనే పాఠశాల అనేటటువంటిది ప్రగతి పథంలో నడుస్తూ ఉంటుంది. సమాజం యొక్క తోడ్పాటుతోనే మనము పిల్లలందరికీ మంచి చేకూర్చడానికి అవకాశం ఉంది. అదేవిధంగా జిల్లా లోపల కూడా మాకు కొన్ని పాఠశాలల లోపల మౌలిక వసతులను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దాని యొక్క తప్పకుండా మేము సొసైటీ యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించడంలో ముఖ్యంగా గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము పిల్లలు అనేటువంటి అధికంగా అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రయత్నంలో వారికి సరిపడా బెంచెస్ లేక చాలామంది పిల్లలు కింద కూర్చుకునేటటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యే గారిని మరియు ఎగ్జిబిషన్ సొసైటీ వారిని 2 సార్లు సంప్రదించి ఏ విధంగానైనా సరే ఈ మా పాఠశాలకు మీరు ఇంతకుముందు చాలా పాఠశాలకు ఇచ్చారు, కానీ తక్కువ మొత్తంలో ఇచ్చారేమో, కానీ మా పాఠశాలకు స్ట్రెంత్ను బట్టన్న ఇవ్వాలని చెప్తే వారికి మరీ కృతజ్ఞత తెలియజేసేది ఏంటంటే 75 ప్రథమంగా మా పాఠశాలకు ఇచ్చారని మేము అనుకుంటున్నాము. ఎక్కడ కూడా 75 ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన 20, 50, 20, 30 వరకు మాత్రమే ఇచ్చారని చెప్పారు. కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఏంటంటే మా స్ట్రెంత్ను బట్టి మా పాఠశాల అభివృద్ధి కొరకు కావలసినటువంటి పిల్లలకు డెస్కులు సప్లై చేయడం అనేటువంటి చేసినారు. కాబట్టి వారికి మరొకసారి ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ విషయంలో సహాయపడ్డటువంటి ఎమ్మెల్యే గారికి, వారు మా పాఠశాలలో ప్రథమంగా వచ్చినప్పుడు ఏ విధంగా ఉండే అంటే రేకులు అనేటువంటివి ఆ వర్షం పడే స్థాయిలో ఉండేది, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ లేకుండా ఉండేది. మా పాఠశాలకు ఎటువంటి అంటే వసతులు అనేది లేక కలరింగ్ కూడా ఇన్నర్ క్లబ్ వాళ్ళతో కానీ మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి రమణ ప్రసాద్ సార్తో కానీ సహాయ సహకారాలతో పిల్లలకు కావలసినటువంటి మౌలిక వసతులను కల్పించడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఇంకేదైనా కూడా తక్కువ పడినప్పుడు మీ సహాయ సహకారాలు అందించాలని మా ఎగ్జిబిషన్ సొసైటీ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం.